హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకునే విధంగా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఒక జాబ్ కావాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకన్నా ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ని చెక్ చేద్దాం. సో బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు ముందుగా చెప్పినట్లు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ నుంచి రావడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుందని మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1180 రూపాయలు ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ 1180 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో ఇది చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి అప్లై అయితే చేయాలనుకుంటే. ఇక రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే మీకు ఈ జాబ్స్కి అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంటే ఈజీగా ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అంటే జూలై 5వ తారీఖు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఈ జాబ్స్కి అప్లై చేయాలా వద్దా అనేది ఆలోచిద్దాం. రీసెంట్గానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంటి దగ్గరే ఉండి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ యాక్సెస్ అనేది లేకుండా జస్ట్ మొబైల్లోనే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో భాగంగా డిగ్రీలో మనకి బీకామ్ అకౌంటెన్సీ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. అండ్ పీజీలో చూసుకున్నట్లయితే ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఏ సోషాలజీ కోర్సెస్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలియజేయాలి. మీరు ఏదైతే ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని యాక్సెస్ అయితే చేస్తే మీకు ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే, ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నోటబుల్ అల్యూమినీస్ కింద డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీమతి మినీ ఐపీఈ, ఈమె చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమినీస్గా ఉన్నారు. సో ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఏదైతే మీరు మధ్యలో స్టాప్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో యాక్చువల్లీ మనకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఆ పోస్ట్లో డీటెయిల్స్ అయితే చెప్తాను. అందులో పోస్ట్ నెంబర్ 1 చూసుకుంటే క్యూరేటర్ ఈ, పోస్ట్ నెంబర్ 2 చూసుకుంటే క్యూరేటర్ బి, ఇక ఫైనల్గా పోస్ట్ నెంబర్ 3 చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఇలా మొత్తం మనకి ఈ నోటిఫికేషన్ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్కి మనం అప్లై చేయాలా వద్దా అనే డౌట్స్ అయితే మీకైతే వస్తాయి కదా. ఫ్రెండ్స్, ఈ 3 కేటగిరీలు ఉన్న జాబ్స్లో ఏవైతే మనకి క్యూరేటర్ ఈ అండ్ బి కేటగిరీ జాబ్స్ అయితే ఉన్నాయో వాటికి అప్లై అయితే చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అందుకోసం ఆ 2 పోస్టుల డీటెయిల్స్ అయితే మనకి అవసరం అయితే లేదు ఈ వీడియోలో. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో అవసరమైనటువంటి పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన పోస్టులు మాత్రమే. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. చాలామంది పెద్ద పెద్ద రిక్రూట్మెంట్స్ లైక్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ లేదా ఆర్ఆర్బీ ఏఎల్పీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి ఇటువంటి వాట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇటువంటి జాబ్స్ని నెగ్లెక్ట్ అయితే చేయడం వల్ల వీటి బ్యాక్లాగ్లో ఉండి రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్స్ రివైజ్ అవుతూనే ఉంటాయి. సో అందుకోసం వీటి మీద కూడా మీరు ఒకసారి లుక్ అయితే వేయండి. సిలబస్ ఎందుకంటే మనకి ఏదైతే ఐబీపీఎస్ లేదా ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి వీటికి కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇన్ కేసు అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంది అని చెప్పి మీరు ఫీల్ అయితే ఎవరైతే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి. సో అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలి. ఈ జాబ్స్కి
అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. బీఏ ఉండాలా, బీఎస్సీ ఉండాలా, బీకామ్ ఉండాలా అని చెప్పి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ జాబ్కి అప్లై చేయొచ్చు. మీ ఏజ్ చూసుకుంటే అప్ టు 30 years వరకు అప్లై చేయొచ్చు. దాంతోపాటు రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ జాబ్స్కి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓవరాల్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్కి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏదైతే మనకి లింక్ ఉంటుందో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియోలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో రెగ్యులర్గా మన ఛానల్లో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.